ఇసుక తవ్వకాలు నిలిపివేయాలా? ఓకేనా, ఇసుక తవ్వకాలు ఎస్ అవును, పర్యావరణాన్ని రక్షించడానికి నిలిపివేయాలి. ఓకేనా, సో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటే ఎస్ అవును, అంటే పర్యావరణం కొంతవరకు నష్టమవుతుంది కాబట్టి, సో ఇదంతా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాకపోయినా కానీ పర్యావరణం విషయం వచ్చింది కాబట్టి ఎస్ నిలిపివేయాలని చెప్తాం. నెక్స్ట్ లేదు, నిర్మాణ రంగాన్ని ఆపివేయలేం. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటే ఇదేంటి, పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి సో అవును నిలిపివేయాలని చెప్తాం. ఓకేనా, లేదు నిర్మాణ రంగాన్ని ఆపివేయలేం. ఎస్, ఇక్కడ ఏంటంటే నిర్మాణ రంగం అంటే తెలుసుగా మనకి, కన్స్ట్రక్ట్ అంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కట్టడం. వితౌట్ ఇసుకతోని మనం ఎలా బిల్డ్ చేయగలుగుతాం? ఓకేనా, వితౌట్ ఇసుక లేనిది మనం ఆ రంగాన్ని, అంటే వితౌట్ ఇసుక లేనిది మనం ఒక గోడ కూడా కట్టలేం కదా. సో ఖచ్చితంగా నువ్వు ఇసుక లేకపోయింది అనుకో, నిర్మాణ రంగం మొత్తం డమాల్ అయిపోద్ది. సో దాన్ని మనం ఆపివేయలేం, అది మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి సో సెకండ్ది కూడా కరెక్టే. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలనేది ప్రకటన వరకు ఇసుక తవ్వకాలను తగ్గివ్వాలి. ఓకేనా, ఒక కన్స్ట్రక్టివ్ వేలో అంటే లిమిట్ వేలో చేస్తే బెటర్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలంటే పర్యావరణం పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా నిలిపివేయాలనిపిస్తుంది. బట్ ఇంకో వేలో ఏంటంటే ఇసుక తవ్వలు ఆపేసారు అనుకో, మరి బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కానీ ఎట్లా మరి, అవి లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు కదా. సో అందుకే అవును అని ఆయన కాదు అని రెండు పాజిటివ్ నెగిటివ్ని రైట్ చేశాం. సో ఇక్కడ బోత్ ఫాలో.